హాయ్ అండి. ఈరోజు మనం ఘనజీవామృతం తయారు చేసుకుందాం. చూడండి, ముందుగా మనకి ఆవు పేడ ఉండాలి, ఆవు పంచకం ఉండాలి. తర్వాత పిండి అంటే మనం ఆడిస్తే ఆయిల్ రాయిన్ పిండి, నేను శనగపిండి తీసుకున్నాను. బెల్లం ఉండాలి. బెల్లం బాగా కలవాలంటే కొద్దిగా నీటిలో లిక్విడ్గా తయారు చేసుకుంటే బెటరు. మంచి మన్ను, జీవం ఉండే మన్ను అనమాట. అందుకే నార్మల్గా పుట్టమన్ను తీసుకుంటాం. జీవం ఉంటుంది అందులో, అంటే ప్యూర్ ఉంటుంది. మీకు ఏంటంటే నార్మల్గా వీళ్ళు తయారు చేసే పొలాల్లో ఏమవుతుందంటే పిండి అంటే విపరీతమైన పెస్టిసైడ్స్ కలుపుతారు కదా, దానివల్ల అందులో జీవరాశులు చనిపోతాయి. కాబట్టి పుట్టమన్ను అయితే, పుట్టమన్ను అంటే పుట్టలోంచి తీసే మన్ను అంటే పురుగులు బయటకు తీస్తాయి కదా. సో డెఫినెట్లీ దెర్ ఇస్ నో ఎనీ హార్మ్ టు ద చిన్న చిన్న క్రిములకి హాని చేసే మట్టి కాదని అర్థం. అందులో ఏ కెమికల్స్ ఉండవని అర్థం. ఎందుకంటే ఆల్రెడీ పురుగు అందులో పుట్ట పెట్టడానికి ఏదైతే పురుగు అక్కడ తిరిగిందో, సో దట్ ఈజ్ ఇన్ సేఫ్ కాబట్టి అందుకు పుట్టమని అంటాం. సో ఫైనల్గా వాటన్నిటిని మిక్స్ చేసి జాగ్రత్తగా జయరామ్ చేస్తున్నాడు. జాగ్రత్తగా మిక్స్ చేసి ఆవు పంచకం జల్లుతూ, ముందు ఆల్రెడీ దానిలో శనగపిండి కలిపేశాడు, బెల్లం నీళ్ళు కలిపేశాడు. ఆవు పంచకం కొంచెం కొంచెం కలుపుతూ దాన్ని ముద్దలుగా చేసుకొని ఆరబెట్టుకుంటాం నీళ్ళలో. బాగా ఆరిన తర్వాత ఒక 10 to 15 days ఆరిన తర్వాత దాన్ని 6 months వరకు వాడుకోవచ్చు. దిస్ ఈస్ ద బెస్ట్ వే టు ప్రిపేర్ దట్ ఘనజీవామృతం. సాధారణంగా ఘనజీవామృతం అదే యూరిన్ డైరెక్ట్గా కంటే ఇది కాకుండా జీవామృతం, ద్రవ జీవామృతం తయారు చేసుకొని ఈ ప్రాసెస్లో ఇదే సేమ్ రేషియోలో పెట్టుకుంటూ కలిపి ఇలా ముద్దలుగా చేసుకొని వాడుకుంటే వెరీ ఎఫెక్టివ్గా ఉంటుంది. బట్ మాకు ఉన్న టైం స్పాన్లో మేము డైరెక్ట్గా కలిపేసి ఆరబెట్టుకుంటున్నాం. సో మీరు ఇలా ఎరువు తయారు చేసుకుంటే బాగా సేఫ్ సైడ్ ఉంటుంది మీకు. సో ఐ హోప్ మీరు తయారు చేసుకుంటారని అనుకుంటున్నాను.